నమస్తే, నేను మీ సతీష్. వైనాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు కనిపిస్తూ ఉంది. ఆయన స్వరం మారింది. ఇప్పటికే ఏదైతే ఉంటే ఉండండి అని తెగేసి చెప్పిన జగన్ ఈ రోజున మళ్ళీ తిరిగి పార్టీని వీడుతున్న నాయకుల కాళ్ల బేరానికి వెళ్తున్నారు, రాయబారాలు నడుపుతా ఉన్నారు. అదే సమయంలో లిస్టులు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ కుంపటిగా మారి ఈ రోజున ఒక సంక్షోభానికి దారి తీసినటువంటి లిస్టుల ప్రకటన కూడా ఇప్పుడు 6 లిస్టులు ప్రకటించారు. 7వ లిస్టు జాప్యానికి గల కారణాలు ఏంటి? ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మొదటి నుంచి కూడా ఒక మొండి వైఖరి. నేను చెప్పిందే జరగాలి, నేను చెప్తే అదే శాసనం అన్న తీరులో ఆయన వ్యవహారాన్ని చూసాం. ఇప్పుడు ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తూ ఉంది, స్వరం మారింది. అదే కాక పార్టీని వీడి వెళ్ళిపోవడానికి ఇతర పార్టీ అధినేతల్ని కలిసిన వాళ్ళని కూడా ఈ రోజున రాయబారాలు పంపి కాళ్ళబేరానికి వెళ్ళి వెనక్కి తెచ్చుకుంటున్న పరిస్థితులు. అదే సమయంలో చూస్తే 6 లిస్టులు ప్రకటించారు. 7వ లిస్టుకి మరి ఎందుకో మరి తెలియదు, ఇప్పుడు చాలా జాప్యం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ కూడా ఎందుకు చోటు చేసుకున్నాయి అనుకోవచ్చు సార్? ఇది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యాంటీ ఇంకంబెన్సీ తీవ్ర స్థాయిలో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న పార్టీ మీద ఇంత వ్యతిరేకత లేదు. అంత తీవ్ర స్థాయిలో ఒక ప్రభుత్వం మీద ప్రజలకి వ్యతిరేకత ఉండటాన్ని వైసీపీలోనే చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోనే మనకి కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నది. ఇదంతా కూడా ఏదో పాలనా వైఫల్యం అని తీసేయటానికి వీల్లేదు. ఇది పాలనా వైఫల్యం, కార్యనిర్వహణ వైఫల్యం, రాజకీయ వైఫల్యం. ఈ మొత్తం 3 వ్యవస్థలు కూడా విఫలం చెందినాయి. అందువల్ల ఇంత వ్యతిరేకత కనపడుతున్నది. మీకు ఉదాహరణకి పాలనా వైఫల్యం అంటే ఒక రాజకీయమైన వ్యూహం వేసుకొని ఆ వ్యూహం ప్రకారం 3 రాజధానులని ప్రకటించటం, మొత్తం సర్వనాశనం చేయటం, ఇది పాలనా వైఫల్యం. దీనికి రాజకీయ వైఫల్యం తోడైంది. అదేవిధంగా కార్యనిర్వహణ అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఐఏఎస్ ఆఫీసరు కూడా తను చేయాల్సిన పని తను చేయట్లేదు, ఏ ఐపీఎస్ ఆఫీసరు కూడా తను చేయాల్సిన పని తను చేయటం లేదు. ఐఏఎస్లు ఐపీఎస్లే కాకుండా మొత్తం కింది స్థాయి వరకు మొత్తం కూడా ఎవరు ఏ అధికారి ఏ పని చేయాలో ఆ పనులు చేయట్లేదు. అంటే వ్యవసాయ విస్తరణ అధికారులు అని ఉంటారు క్షేత్రస్థాయిలో, వాళ్ళు ఆ పని చేయరు. రక్షిత మంచినీటి పథకాలను మెయింటైన్ చేసే పంచాయతీరాజ్ శాఖ ఉన్న వాళ్ళు ఆ పని చేయరు. ఈ విధంగా ఉంటుందన్నమాట. మొత్తం వ్యవస్థలన్నీ కూడా, కార్యనిర్వహణ వ్యవస్థ అంతా కూడా అచేతనంగా మారిపోయి ఉన్నది. ఈ 2 వ్యవస్థలు అయిపోయినాయి కదా. 3వది రాజకీయ వ్యవస్థ అంటే ఏంటి అంటే ఎప్పటికప్పుడు మొత్తం అంటే కన్సల్టేషన్స్. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళకి అవసరాలు ఏంటి, అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల అవసరాలు ఏంటి, ఆ అవసరాలని మనం ఏ విధంగా తీర్చాలి, ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలి అనే దానికి ఇంటరాక్షన్ ఉంటుందన్నమాట. అంటే ముఖ్యమంత్రితోటి ఎమ్మెల్యేకి ఇంటరాక్షన్, మంత్రితోటి ఎమ్మెల్యేకి ఇంటరాక్షన్, ఒక ఎంపీ తోటి మినిస్టర్కి ఇంటరాక్షన్, 7 ఎమ్మెల్యేలు కలిసి ఎంపీ తోటి ఇంటరాక్షన్. ఇది రాజకీయ వ్యవస్థ. ఈ రాజకీయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి మొత్తం 151 మంది ఆ ఎమ్మెల్యేలు ఆయనకున్నారు, ప్లస్ ఇంకొక 6 బయట నుంచి అప్పు తెచ్చుకున్నారు. ఈ మొత్తానికి కూడా వీళ్ళందరితో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అనేది ఇప్పటివరకు జరగలే. ఒక మీటింగ్ పెట్టేసి పబ్లిక్ స్పీచ్ ఇచ్చి జనానికి ఇచ్చినట్టు ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చి పంపించటం తప్ప అసలు ఎటువంటి ఇంటరాక్షను లేదు. అంటే ప్రజలు ఏం కావాలో ఎవరిని అడుగుతారు? వచ్చి జగన్ అడగరు కదా, ఎమ్మెల్యేని అడుగుతారు. ఆ ఎమ్మెల్యే వచ్చి జగన్ తోటి చెప్పి ఆ అవసరాలు తీర్చాలి. ఆ వ్యవస్థ మొత్తాన్ని విధ్వంసం చేశారు. విధ్వంసం చేసి జగన్మోహన్ రెడ్డి ఇంకొక పని ఏం చేశాడు అంటే వాలంటీర్లను తీసుకొచ్చి పెట్టుకున్నాడు. వాలంటీర్లకి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి డైరెక్ట్గా ఆదేశాలు వెళ్తూ ఉంటాయి. సజ్జల రామకృష్ణారెడ్డికి వాలంటీర్లకి సంబంధం ఉన్నది కానీ వాలంటీర్లకి ఎమ్మెల్యేకి సంబంధం లేదు. వాలంటీర్లు సమాచారాన్ని సేకరించి సజ్జల రామకృష్ణారెడ్డికి పంపిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ ఎమ్మెల్యేకి పంపిస్తాడు. వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలి. అంటే ఈ తరహా మొత్తం ఒక రాజకీయ వ్యవస్థ మొత్తం విధ్వంసం అయిపోయి ఉన్నది. అంటే మీకు 3 వ్యవస్థలు, ప్రధానమైన 3 వ్యవస్థలు కూడా విధ్వంసం కావడంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఈ వ్యతిరేకత నుంచి తప్పించుకోవటానికి, ఈ వ్యతిరేకత మొత్తం నాది కాదు, ఇదంతా లోకల్ ఎమ్మెల్యేదే అని రుజువు చేయటానికి
జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే నేల విడిచి సాము చేయటం మొదలుపెట్టాడు. ఉమ్, మొత్తం ఎమ్మెల్యేలందరినీ కూడా వీళ్ళందరినీ మార్చేద్దాం. నా లెక్క ప్రకారం 94 మందిని మారుస్తాడు అని చెప్పి నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నాను. ఇప్పుడు 94 కాదు, 124 మందిని మార్చడానికి ఇప్పుడు రంగం ప్రిపేర్ చేసుకున్నాడు. దాదాపు 124 మందిని. ఉమ్, ఇప్పుడు ప్రస్తుతం 82 మందిని డిక్లేర్ చేస్తే మొత్తం 64 మందిని మార్చేశాడు. అదే అంటే ఎంపీని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా వేయటం, మంత్రులను కాన్స్టిట్యున్సీలు మార్చడం, ఇటువంటి కార్యక్రమాలు అన్నమాట. అంటే ఈ మొత్తం బ్లేమ్ అంతా కూడా ఈ పరిపాలన, కార్యనిర్వహణ, రాజకీయ వ్యవస్థలు విధ్వంసం కావటానికి కారణం జగను అనే పదం ఎక్కడి నుంచి వస్తుందో, ఎవరి నోటి నుంచి వస్తుందో అన్న భయంతో ఈ ఉన్న వ్యవస్థను కూడా కూలగొట్టేస్తున్నాడు. మొత్తం అన్ని వ్యవస్థల్ని కూలగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉండి వీళ్ళందరినీ మార్చేస్తున్నాడు. ఈ మార్చటం కూడా బలానా ఎమ్మెల్యే పనిచేయలేదు, అతన్ని మారుస్తున్నాను, తప్పులేదు, మార్చుకోవచ్చు. అది మరి ముఖ్యంగా ఏదో వేరే జాతీయ పార్టీల్లో అయితే అది సాధ్యం కాదు. కానీ ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆ లిమిటెడ్ కంపెనీలో ప్రొపరేటర్దే రాజ్యం ఉంటుంది. అది పెద్ద విషయమే కాదు. ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎవరినన్నా మార్చుకునే అవకాశం ఉంది. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే ఒక ఎమ్మెల్యేని మార్చటం, ఆ ఎమ్మెల్యే మీద ఐపాక్ టీమ్ తోటి సర్వే చేయించటం, మళ్ళీ బాగా రాలేదు అంటే ఇంకొక ఎమ్మెల్యేని తెచ్చిపెట్టడం, ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇప్పటికీ 3 మార్చాడు. అంటే కాన్స్టెంట్గా ఆ మార్పు కూడా కాన్స్టెంట్గా చేయలేకపోతున్నాడు. ఇదంతా కూడా రాజకీయ దౌర్బల్యత. ఒక మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థని కూడా మొత్తం సర్వనాశనం చేసేసుకున్నాడు. తన పార్టీకి సంబంధించిన రాజకీయ వ్యవస్థ లేదు ఇప్పుడు. అంతా కూడా ఐపీఎస్ ఆఫీసర్ల మీద, వాలంటీర్ల మీద, వీళ్ళిద్దరి మీద ఆధారపడి రాజ్యం చేస్తున్నాడు. ఈ మొత్తం కూడా ఈ బ్లేమ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి చుట్టుకుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. నిన్నటి వరకు ఏమనుకున్నాడంటే డబ్బులు ఇచ్చి ఇక్కడ నాకు డబ్బులు డిపాజిట్ చేస్తే మీకు టికెట్ ఇస్తానన్నాడు. ఇప్పుడు డబ్బులు డిపాజిట్ అడిగే స్థాయి నుంచి పక్కకు వచ్చేసారు. ఇంకా డబ్బులు డిపాజిట్ అడగట్లా, మేమే ఎదురు డబ్బులు ఇస్తామన్నా కానీ అక్కడ నిలబడట్లా. ఎందుకు అంటే డబ్బులతోటి రాజకీయం చేయలేవు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక 2 ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వాళ్ళ జేబులో 500 కూడా ఉండవు. అటువంటి వాళ్ళు గెలిచారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉదాహరణ డబ్బులతోటి కాదు. బీఆర్ఎస్ ఏం చేసింది, ఒక్కొక్క నియోజకవర్గానికి 60-70 కోట్లు ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా వాళ్ళ దగ్గర చందాలు వేసుకుంటే కూడా 50 లక్షలు, కోటి రూపాయలు కూడా రాలే. మరి వాళ్ళు ఇంకేం ఖర్చు పెట్టగలుగుతారు? అయినా సరే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చూసైనా జగన్మోహన్ రెడ్డి తన విధానాన్ని మార్చుకోవాలి. కానీ డబ్బులతోటే రాజకీయం చేద్దాము అన్న ఒక అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి ఈ గేమ్ మొదలుపెట్టాడు. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ చూసి బతిన్లాడుకొని వాళ్ళని కాళ్ళబేరానికి వచ్చి వాళ్ళని ఎట్లయినా పార్టీలో నిలుపుకోవాలి అన్న ఒక స్థాయికి జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు. ఇప్పుడు కిందకి దిగిపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మంచిగా అవుతాడు అని ఎవరన్నా నమ్మితే ఆయన బుద్ధి అట్లాగే ఉంది. అందువల్ల ఈ విషయం మనం బయట ఉండి అబ్జర్వ్ చేసే మనకే తెలిసినప్పుడు డైరెక్ట్గా డీల్ చేసే వాళ్ళకి తెలీదా? అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎంత బతిలాడినా ఎవరు రిటర్న్ రావట్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక అడ్డం వేస్తారు. ఒక అడ్డం ఏమి నేను తెలుగుదేశంలోకి వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు. నిజంగా వాడు తెలుగుదేశంలోకి రాడు, తెలుగుదేశంతో టచ్లో కూడా లేడు. కానీ ఒక మాట అంటాడనమాట, నేను తెలుగుదేశంలోకి వెళ్ళిపోతాను అని చెప్పి ఫీలర్ వదులుతాడు. వీళ్ళు బతిలాడతారు, అక్కడే ఆగిపోతాడు. చాలామంది మనం ఇన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కదా, చాలామంది అసలు ఈ పార్టీలో ఉండటమే వేస్టు అని ఒక నిర్ణయానికి వచ్చేసి వాళ్ళకి ప్రవేశం దొరికితే తెలుగుదేశానికి ట్రై చేసుకుంటున్నారు. తెలుగుదేశంలో ప్రవేశం లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి నేను మారాను, నేను మారిపోయాను, అసలు నేను మీకోసమే బతుకుతాను, నా ప్రాణం అంతా మీకోసమే,
నా ఆస్తులన్నీ మీకే ఇస్తానని చెప్పినా కానీ ఎవరు ఉండే పరిస్థితి లేదు. రైట్, ఇది చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి, తన మొండి నిర్ణయాలతోటి ఈ రోజున పూర్తిగా ఆ రాజకీయ పార్టీలో, తన పార్టీలో ఒక రాజకీయ సంక్షోభానికి కారకుడయ్యాడు. ఈ క్రమంలోనే తనని నమ్మినటువంటి వాళ్ళని, తనకు విశ్వాసపాత్రులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా ఈ రోజు దూరం చేసుకునేటువంటి ఒక దయనీయమైనటువంటి స్థితికి అయితే దిగజారిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డిని సొంత వాళ్ళు కూడా నమ్మే పరిస్థితులు లేకుండా ఒక దేశ చరిత్రలోనే అతి తక్కువ సమయంలోనే రాజకీయంగా పతనం కాబోతున్నటువంటి మొదటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి రేపు చరిత్రలో నిలవబోతున్నాడు అనేటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.